ముందుగా దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప నుండి మనమంతి విధంగా సంఘముగా కూడుకొని మరి యొక్క అతి ప్రాముఖ్యమైన అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి దానిని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం మారు మనస్సు. మారు మనస్సు. చూడండి, క్రైస్తవ జీవితంలో విశ్వాసము, మారు మనసు, రక్షణ అంటే యేసు నా కోసం వచ్చాడని, మరణించాడని, తిరిగి లేచాడని, ఆ ప్రభు విలువైన రక్తములో నా పాపాలకు పాప క్షమాపణ కలుగుతుందని విశ్వసించి ఇక మీదట నేను ప్రభు కోసం బ్రతుకుతానని మనసు మార్చుకొని రక్షణ పొందుకోవడం బాప్తిస్మం ద్వారా. ఇది క్రైస్తవ జీవితంలో మారు మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఈ లోకములో ప్రతి ఒక్కరి జీవితంలో మారు మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని వల్లరా ఎన్నోసార్లు మనము భర్త భార్య విషయంలో, భార్య భర్త విషయంలో ఎన్నోసార్లు మనసు మార్చుకున్నాం. అంటే వాళ్ళ మనసును అర్థం చేసుకొని మనసుకు అనుగుణంగా నడుచుకోవడానికి మనసు మార్చుకున్నాం. అంటే ఈ మనసుకు మారే గుణం ఉన్నది. లోకంలో నుంచి దేవునిలోకి, దేవుని నుంచి లోకంలోనికి మనసుకు మారే గుణం ఉన్నది. అందుకే దేవుని వల్లరా ఇప్పటికీ కూడా మారు మనసును గూర్చిన సువార్త లోకంలో ప్రకటింపబడుతున్నది. కానీ మనిషి యొక్క స్పందన ఎలాగుంది అంటే, ఇప్పుడే మారాలా ఏంటి, వాక్యం వినగానే మారకపోతే ఏం కాదులే, ఎందుకు ఇంత తొందరగా మారాలి, ఇప్పుడే కదా నాకు వివాహమైంది, నేను చిన్న వయసు కదా, ఇప్పుడే జాబ్ వచ్చింది కదా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వల్లరా మన జీవితాల్లో పిల్లలు పుట్టినప్పుడు మనసు మార్చుకున్నాం, ఉద్యోగం వచ్చినప్పుడు మనసు మార్చుకున్నాం, భర్త విషయంలో, భార్య విషయంలో మనసు మార్చుకొని బతుకుతున్నాం కదా. మరి ముసలి ప్రాయంలో దేవుని దగ్గరికి రావచ్చులే, ఎప్పుడైనా రావచ్చులే, ఎప్పుడైనా మారొచ్చులే అనుకుంటున్నావు. అతి తెలివితో మనిషి బతుకుతున్నాడు. కానీ మనిషి తెలివి కంటే గొప్పవాడు దేవుడు. దేవునికి బాగా తెలుసు దేవుని దగ్గరికి మనిషి ఎందుకు వస్తున్నాడు అనేది దేవునికి తెలియదా దేవుని వల్ల. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అసలు బోధ ప్రారంభించిందే మారు మనస్సుతో ప్రారంభించారండి. అంటే మారు మనస్సు అనేది ఎంత ముఖ్యమనేది మార్కు సువార్త 1వ అధ్యాయం ప్రభు వారు మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. చూడండి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చెను. చూడండి దేవులారా, మారు మనసు పొందుడి, సువార్త నమ్ముడి అని ప్రకటిస్తున్నారు ప్రభువారు. అంటే క్రైస్తవ జీవితంలో, లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో మారు మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యము. మనిషికి మార్పు జరగాలి. ఏదో సమయంలో మనిషి దగ్గరికి వాక్యం వస్తుంది మనిషి మారడానికి, మారు మనసు పొందడానికి. కానీ ఆ వాక్యాన్ని పక్కకి పెట్టి లెక్క లేకుండా మనిషి బతుకుతూ వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని వల్లరా ప్రభువారు మాట్లాడింది మారు మనసు పొందమని మాట్లాడుతూ ఉన్నారు. యోహాను గారు కూడా మారు మనసు పొందమని వాక్యం ప్రకటించారు. అంటే మనిషి
దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చి మారమని చెప్తున్నప్పుడు నువ్వు మారకపోతే ఇక మరలా మారే అవకాశం వస్తుందో రాదో ఎలా చెప్పగలం? చెప్పలేం కదా. ఎందుకంటే దేవుని యొక్క అనాది సంకల్పము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రేమ, ఆయన దయ, ఆయన కృప ఎలాగుందంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. ఏంటి 2000 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు ప్రభు వస్తాడని, ఏది అంటున్నారు? ఏది? కానీ కొందరు ఆలస్యం ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును కూర్చి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎందుకు ఆలస్యం జరుగుతుంది? మరి ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం జరుగుతున్నది? ఆలస్యం చేయవాడు కాదు కదా, వాగ్దానం ఇచ్చాడు కదా, ప్రభు వస్తాడు కదా. ఎందుకు ఆలస్యం జరుగుతుందో చెప్తున్నాడు. ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు దేవుడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి అనేది దేవుని యొక్క దీర్ఘశాంతం. అందుకే ఓపిక పడుతున్నాడు. ఈ రోజుకి సువార్త, మారు మనసును కూర్చున్న సువార్త అందరి దగ్గరికి వెళుతున్నది, వినిపించబడుతున్నది. కానీ మనిషి అనేవాడు నిర్లక్ష్యం చేస్తున్నాడు, పట్టించుకోవడం లేదు. ఇప్పుడే ఎందుకు మారాలి? ఇంకా నేను ఎన్నో అనుభవించవలసి ఉన్నది, ఇంకా ఎంతో ఎంజాయ్ చేయవలసి ఉన్నది, ఇంకా చిన్న వయసు కదా నాది, ఇప్పుడే వివాహమైంది కదా, ఇప్పుడే ఉద్యోగం వచ్చింది కదా అనుకుంటున్నాడు. కానీ దేవుడు వలన దేవుడు పిలిచినప్పుడే మనం వెళ్ళాలి. మన దగ్గరికి అవసరం కోసం మాత్రమే మన దగ్గరికి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, మనం టైం ఇయ్యం. అధికారి మనల్ని పిలిచినప్పుడే మనం వెళ్ళాలి. మనకి తీరినప్పుడు వెళితే అధికారి మనకు సమయం ఇవ్వడం. అందుకే దేవుడు పిలుస్తున్నప్పుడే, దేవుడు చెప్తున్నప్పుడే మనిషి మారాలి. నేను ఎప్పుడైనా మారొచ్చు అనుకుంటే మారే అవకాశం దొరకదేమో, ఇక మారే అవకాశం రాదేమో. అందుకే దేవుడు వలన బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన గొప్ప మాట, ఒక మనిషి మారు మనసు పొందితే దేవుడు సంతోషపడతాడని రాయిస్తున్నాడు. దూతల దగ్గర గొప్పగా పొంగిపోతాడు తండ్రి. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో, లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే దేవుని వలన లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము. దేవునికి ఎప్పుడు సంతోషము? ఒక పాపి మారు మనసు పొందితే దేవుడు పొంగిపోతాడు, దూతల దగ్గర గొప్పగా చెప్పుకుంటాడు. అంటే మనిషి మారాలి అని ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారకుండా బతుకుతున్నాడు దేవుని వలన. కానీ మనిషికి శాశ్వతంగా ఉండే అవకాశం ఇక్కడ లేదు కదా. మనము ఖచ్చితంగా నేను సంవత్సరాలు బతుకుతామని ఎవరు మనకు రాసేయలేదు కదా. మనిషి యొక్క మరణానికి మరి వయస్సు లేదు కదా. ఏ వయసు వాళ్ళైనా చనిపోవాల్సిందే కదా. కానీ మనిషి అనేవాడు లెక్క చేయకుండా బతుకుతున్నాడు, లెక్క లేకుండా బతుకుతున్నాడు. ఎన్నో రీతులుగా వాక్యం వస్తుంది మనిషి దగ్గరికి, కానీ మనిషి వినిపించుకోవడం లేదు. అలా వచ్చిన వాక్యాన్ని దేవుని మనం వినిపించుకోకపోతే మరలాను మారతానన్నా కానీ మారే అవకాశం వస్తుందో రాదో మనం చెప్పలేము. అందుకే చూడండి, దేవుని వలన ఇప్పుడే అనుకూల సమయము అంటాడు. ఇప్పుడే వాక్యం వినగానే మారిపోవాలంటుంది వాక్యం వినబడగానే మనిషి మారాలి. మరలాను మారడానికి వాక్యం దగ్గరికి వస్తుందో లేదో చెప్పలేం. అందుకే దేవుడు భారము చేత అలసి సొలుసిన సమస్త జన యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు.
లోకముల ప్రతి ఒక్కరిని భారము చేత అలసి సొలసిన సమస్త జనుల నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు పిలిస్తే ఈరోజు మనిషి అనేవాడు వినే పరిస్థితిలో లేకుండా బతుకుతున్నాడు. కానీ దేవుని వలన మనిషికి వాక్యం మన దగ్గరికి రాగానే మారిపోవాలి, మళ్ళీ మార్పు జరిగిపోవాలి. నువ్వు మారతాననుకున్నప్పుడు నీకు మారే అవకాశం దొరకదేమో. అందుకే చూడండి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే దేవుని వలన పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చుతారు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. అనుకూల సమయమందు, ఎప్పుడు వాక్యం వినబడుతుందో అది అనుకూల సమయం. మనకు అనుకూల సమయం కాదు, అది దేవునికి అనుకూల సమయము. దేవుని అనుకూల సమయం అది. మనం అనుకూలంగా ఉన్నప్పుడే మనకు నచ్చినప్పుడే ముసలి ప్రయాణం వద్దాంలే, ముసలి ప్రయాణం మారదాంలే అనుకుంటే అవకాశం ఉండదంటున్నాడు దేవుడు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మరొక దినము నీ జీవితంలో ఉంటుందని ఎవరు చెప్పగలరండి? వాక్యం వినబడుతున్నప్పుడే, సువార్త వినబడుతున్నప్పుడే మనిషి మారిపోవాలి. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అంటున్నాడు దేవుడు. మనిషిని వాడు వినగానే మారిపోవాలి. నాకు నచ్చినప్పుడు, నాకు వీలున్నప్పుడు, నాకు అనుకూల సమయం నేను మారుతానంటే దేవుడు ఒప్పుకోడు. దేవుని వల్ల, ఎందుకంటే దేవుడు ఎన్నో రీతిలుగా ప్రయత్నం చేస్తుంటాడు, వాక్యం వినిపిస్తుంటాడు, వాక్యం మన దగ్గరకు వస్తుంది. ఆ వాక్యం వినబడుతున్నప్పుడే మనం దేవుని దగ్గరకు వచ్చేసేయాలి, మారిపోవాలి, మనుషుల మార్పు జరగాలి. కానీ అలా మార్పు జరగకుండా బతుకుతున్నప్పుడు, మరి నిజంగా నీకు నచ్చినప్పుడు, నువ్వు అనుకున్నప్పుడు నేను మారుతానంటే నీకు అవకాశం ఉంటుందో లేదో ఒక సందర్భాన్ని చూస్తే దేవుడు అన్నారా, మనిషి అనుకుంటున్నాడు నేను ఎప్పుడైనా మారొచ్చు అనుకుంటున్నాడు, నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను మారొచ్చు అనుకుంటున్నాడు కదా. అలాంటి అవకాశం లేదని బైబిల్ చెప్తుంది. ఒకసారి చూద్దాం ఒక సందర్భాన్ని. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. మనకు బాగా తెలుసు, గారడీ చేసే సీమోన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ గారడీ సీమోన్ ఏం చేస్తున్నాడు అంటే గారడీలు చేసుకుంటూ బతుకుతున్నాడు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 22-23 వచనాలు చూస్తే, ఈ గారడీ సీమోన్ ఏం చేస్తున్నాడు? గారడీలు చేసుకుని బతుకుతున్నాడు. ఆయన గారడీలు చూసిన వాళ్ళు అబ్బా దేవుని శక్తి అంటే ఇదే అనుకుంటున్నారు. అది ఎంత శక్తి అనుకుంటున్నారు, కానీ ఆయన చేసేదేంటి? గారడీలు. కానీ అలా గారడీలు చేసి ఆ దినాల్లో ఫిలిప్పు అనే ఒక దైవ సేవకుడు వాక్యం ప్రకటించుకుంటూ వస్తున్నాడు. ఎన్నో గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, అవన్నీ చూస్తున్నాడు. అలా చూసిన ఆయన ఏం చేశాడంటే బాప్తిసం తీసుకొని ఫిలిప్పుగా వెంబడిస్తున్నాడు. ఎవరండి? గారడీ సీమోను. గారడీలు చూసిన వాళ్ళేమో దేవుని శక్తి ఇదే అని అందరూ ఆయన వెంబడిస్తుంటే, ఆయన ఏం చేస్తున్నాడు? గారడీ సీమోను ఫిలిప్పు చేస్తున్న సూచకల అద్భుతాలను చూసి ఇది దేవుని శక్తి, గొప్ప కార్యాలని బాప్తిసం తీసుకొని ఫిలిప్పుగా వెంబడిస్తున్నాడు. అలాంటి ఆ పరిస్థితులలో పేతురు యోహాను గారు అక్కడికి వస్తారండి. పేతురు గారు, యోహాను గారు వాళ్ళు కూడా సువార్త పఠించుకుంటూ అక్కడికి వచ్చినప్పుడు, పేతురు గారు, యోహాను గారు చేతులుంచితే పరిశుద్ధాత్మ దిగడం ఆయన చూస్తాడు. ఇలా చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగడము ఈ గారడీ సీమోను చూసి ఆ వరాన్ని డబ్బులు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ వరాన్ని, పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బులతో కొనాలనుకుంటాడు గారడీ సీమోను. ఆ పరిస్థితులలో పేతురు గారు ఆయనతో మాట్లాడుతున్న మాట 22-23 వచనాలు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మారు మనసు నొంది ప్రభువుని వేడుకొనుడి. చూడండి, ఆయన బాప్తిసం తీసుకోలేదా? ఇప్పుడు ఫిలిప్పు దగ్గర గారడీ సీమోను బాప్తిసం తీసుకున్నాడు. మరి బాప్తిసం తీసుకున్నాడు, కానీ ఆయనకి ఏం లేదు? మారు మనసు లేదు. మారు మనసు లేకపోతేనే పిచ్చి పిచ్చి పనులను చేస్తాడు మనిషి.
మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నాడు చూడండి. అంటే గాడి సీమోనికి విశ్వాసం అని, రక్షణ అని, పరలోకం అనే అనుభవం లేవు ఆయనకి. విశ్వాసములు అనుభవము, వాక్యములు అనుభవము, పరలోకము వెళ్ళాలని అనుభవము, రక్షణ అనుభవం ఆయనకి లేదు. ఆయన బాప్తిసం తీసేసుకుని మునిగాడు అంతే. అలా ఉన్నాడు. 13వ వచనం చదవండి. ఆయన బాప్తిసం తీసుకోలేదు. అక్కడ రాయబడి ఉంది 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందుతున్నాడు. ఈయన గాడిని చూసి ప్రజలు విభ్రాంతి నొందితే ఫిలిప్పు గారి దేవుడు చేస్తున్న సూచక అద్భుతాలు చూసి ఈయన విభ్రాంతి నొందుతున్నాడు. ఏం చేశాడు? నమ్మి బాప్తిసం తీసుకున్నాడు కదా. బాప్తిసం తీసుకున్నాడు, కానీ ఆయనలో మారు మనసు లేదు. అంటే ఆలోచించండి దేవుని వల్ల, మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్న ప్రయోజనం లేదు అని మనకు అర్థమవుతుంది. నాకు అనుకున్న సమయంలో నేను మారుతానంటే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ పేతురు గారి మాటను బట్టి అర్థమవుతుంది. 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనమును ఆయన బాప్తిసం తీసుకున్నా కానీ చెడుతనం వదిలిపోయలేదు. చెడుతనం అలాగే ఉంది ఆయనలో. ఈ నీ చెడుతనాన్ని మానుకుని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ కన్ఫర్మ్ కాదు, మళ్ళా ఒకవేళ నీకు అవకాశం ఉంటుందని చెప్పలేము. నేను ఎప్పుడు మాన్నెప్పుడు వస్తానులే, నాకు మనసు మాన్నెప్పుడు తిరిగి వస్తానని మాట్లాడుతున్నాడు కదా. అలాంటి అవకాశం ఉంటుందో లేదో నీకు. ఒకవేళ అంటున్నా, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. ఒకవేళ చూడండి, టికెట్ రిజర్వేషన్ చేసుకుంటాం కదా మనం. టికెట్ రిజర్వేషన్, రైల్వే టికెట్ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. ఆ వెయిటింగ్ లిస్ట్లో మన నంబర్ వచ్చినప్పుడు అక్కడ టికెట్ ఇష్యూ చేసిన వాళ్ళ మనం అడిగితే మరి నాకు కన్ఫర్మ్ అవుతుందా అంటే ఏమో చెప్పలేం. కన్ఫర్మ్ కావచ్చు, కాకపోవచ్చు అంటాడు. కన్ఫర్మ్ అవుతున్నా ఖచ్చితంగా చెప్పలేను, అలాగని కన్ఫర్మ్ కాదని కూడా చెప్పలేడు. అలాగే ఒకవేళ నీ హృదయాలోచన ఎరిగిన దేవుడు నేను క్షమించవచ్చును. ఒకవేళ అంటున్నాడు. అందుకే దేవుడు కొన్నిసార్లు టికెట్ దగ్గర వెళ్ళిపోగానే టికెట్లు అయిపోతాయి, రిగ్రెట్ గా ఫీల్ కావాల్సి వస్తుంది, ఇంకా టికెట్లు ఉండవు. అలాంటి పరిస్థితి కూడా మన జీవితంలో జరుగుతుంది కదా. అందుకే మనిషికి మారే అవకాశం వచ్చినప్పుడే మారిపోవాలి తప్ప నువ్వెప్పుడో అనుకుని నీ సొంత ఆలోచనతో నేను మారుతానంటే దేవుని దగ్గర కుదరదు. ఈయన కూడా బాప్తిసం తీసుకున్న వ్యక్తి, కానీ ఆయన హృదయంలో ఉన్న చెడ్డ ఆలోచన, ఆయన చెడుతనాన్ని వదిలిపెట్టి దేవుని ఒక ప్రార్థన చేసుకో, అడుగు. ఒకవేళ అంటున్నాడు. ఒకవేళ మళ్ళా చిన్న మాట 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకుని మారు మనసు నుండి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. 23వ వచనం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు అగపడుచున్నదంటున్నాడు సేవకుడు పేతురు గారు. నువ్వు ఎలా కనబడుతున్నావు? ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అంటే ఏమర్థమవుతుంది మనకి? ఖచ్చితంగా మనం అనుకున్నప్పుడు మారుతామంటే దేవుడు అవకాశం ఇవ్వడు. అలాంటి అవకాశం ఉండదండి. దేవుడు పిలిచినప్పుడు వచ్చేసేయాలి, దేవుడు పిలవగానే వచ్చేసేయాలి, దేవుడు వినిపించగానే మనిషి మారిపోవాలి. నేను తర్వాత మారుతానులే అనుకుంటే కుదరదండి. ఎందుకంటే మనిషికి యొక్క మరణం ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. నిజంగా ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూస్తే మనకు బాగా తెలుసు. ఇస్సాకు రెబెకాలకు పుట్టిన ఏశావు యాకోబు సంతానం. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. కానీ ఏం జరిగింది? ఏశావు అనేవాడు ఒక చిక్కుడుగాయ కూర కోసం ఆశపడి, కకృతి పడి
తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడిపోతాడు యాకోబు గారికి. అర్థమవుతుందండి? అంటే దేవుడు నిర్ణయించిన ఆ నిర్ణయానికి లోబడకుండా ఆయన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, భ్రష్టుడుగా మారిపోయాడు. ఎలా? వివాహ విషయంలో ఎంతో మంది భార్యలను చేసుకుని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టాడు ఆయన. అలాంటి భ్రష్టుడుగా మారిపోయాడు ఏశావు. కానీ ఏశావు మళ్ళా మారాలనుకున్నాడు, కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదండి. అర్థమవుతుందండి? మనము ఎన్నిసార్లు విన్నా ఇలాగే ఉంటాము, మనకి దేవుడు అవకాశం ఇస్తానే రావచ్చునే అనుకుంటున్నాడు. అలా కుదరదు అంటున్నాడు దేవుడు. దేవుడు పిలిచినప్పుడే మనిషి మారిపోవాలి. దేవుడు పిలిచిన మనిషికి మారు మనసు రావాలి. నీవనుకున్న సమయంలో నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు పట్టించుకోడు. చూద్దాం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 15, 16, 17. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. మీలో దేవుని కృపను ఇక్కడ చూడండి, పౌలు గొప్ప సేవకుడు కదండి. పౌలు వారు చాలా గొప్ప సేవకుడు. ఆయన ద్వారా ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. ఎంత గొప్ప సేవ చేశాడు, ఎన్నో హింసలు పొందాడు, కానీ దేవుని కోసం నిలబడ్డాడు. గొప్ప సేవకునిగా ఆయన సేవ కొనసాగించిన పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో. చూడండి, మనిషి ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మనిషికి కరెక్ట్ అనిపించేది దేవునికి కరెక్ట్ అనిపించదు. మనం చేసేది కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది, కానీ అది దేవునికి అనిపించదు. అందుకే మనం చేస్తుంది దేవునికి ఇష్టమా అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఇష్టం ఏంటి మనం తెలుసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఇంత సేవ చేశాను, ఇంత వాక్యం చెప్పి ఇన్ని సంఘాల చేత దేవుని కట్టుకున్నాడు కదా, మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన దయ్యం ఏం చేస్తుందండి? చేదైన ఒక మాట, ఒక వేరు మనసులో వేసేస్తుంది. కుటుంబం అంతా ఆగమాగమైపోతుంది. కుటుంబం అంతా కూడా దానికి కావాల్సింది ఏంటి? కుటుంబాలుగా మింగేయాలి, కుటుంబాలుగా దేవునికి దూరం చేయాలని దాని నెట్వర్క్. అందుకే నా టెన్షన్ ఏంటంటే అంటున్నాడు పౌలు భక్తుడు, నా బాధ ఏంటంటే మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని తప్పిపోయే అవకాశం ఉన్నదా? ఉన్నది. తప్పిపోనేమో అనియో చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావి వంటి భ్రష్టుడు వ్యభిచారి అంటున్నాడు ఆయనని. భ్రష్టుడు వ్యభిచారి. చూడండి, హక్కుని తృణీకరించిన ఏశావు లాంటి భ్రష్టుడు అయిన వ్యభిచారి అన్నవాడు ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, దేవుని వలన అలాంటి పరిస్థితులు వస్తాయి. నువ్వు మూర్ఖత్వాన్ని వదిలిపెట్టాలి. మూర్ఖత్వాన్ని వదిలిపెట్టకపోతే నష్టపోతాం. దేవుడు ఎన్నో రీతులుగా చెప్తా ఉంటాడు, నేను ఇంతే అంటే నీ పని అంతే. ఎందుకంటే నేను ఇంతే అనకుండా నువ్వు ఉంటే నీ పని అంతే, కానీ నేను ఎవరు మార్చలేదు. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడు, మూర్ఖుణ్ణి రోట్లో వేసి దంచితే మూర్ఖత్వం పోదంటాడు దేవుడు. మూర్ఖత్వం అనేది రోట్లో వేసి రోకలు పడ తీసుకుని దంచిన పోదట, అంత కఠినంగా ఉంటది. అలాంటిది మనలో ఉండకుండా చూసుకోవాలి. ఇక్కడ ఏశావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వ హక్కుని ఒక్క పూట కూటి కొరకండి. అది మటన్ చికెన్ కూడా కాదండి, కూరగాయల కూర, చిక్కుడుగాయల కూర. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకునిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఏశావు మళ్ళా ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు
శ్రద్ధతో వెతికినను దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందా ఏమి పొందా? మారు మనసు పొందా అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. విసర్జింపబడని మీరు ఎరుగుదురు. ఇది తెలుసు మీకు. ఏషావుకి ఏమైందో మీకు తెలుసు, అయినా నేను ఇలాగే ఉంటా అంటే ఇది తెలుసు కదా. మీరు ఎరుగుదురు అంటే అర్థం ఏంటి? ఏషావు మళ్ళా మారు మనసు పొందాలన్నా దేవుడు అవకాశం లేదు. కన్నీళ్లతో వేడుకున్నా కానీ దేవుడు అవకాశం లేదు. అందుకే వాక్యము మారమన్నప్పుడే మనిషి మారిపోవాలి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడే మనలో మార్పు జరగాలి. మనం అనుకున్నప్పుడు మారతామంటే దేవుడు మళ్ళా కుదరని అంటున్నాడు. అలాంటి అవకాశం నీ జీవితంలో ఉంటుందో లేదో. అందుకే దేవుడు వల్లరా మనం చాలా మార్పు అనేది మనిషిలో మారు మనసు మార్పు అనేది ఎలా ఉండాలంటే ఇమ్మీడియట్ గా జరిగిపోవాలండి. మార్పు అనేది ఇమ్మీడియట్ గా. యేసు ప్రభు వారు జక్క ఇంటికి రాగానే ఆయన మార్పు జరిగింది ఇమ్మీడియట్ గా. యేసు ప్రభు జక్కయ్య ఇంటి దగ్గరికి రాగానే ఇమ్మీడియట్ గా మార్పు జరిగి నా ఆస్తిలో సగం నేను వెనకకి ఇచ్చేస్తాను, పనిచేస్తానంటున్నానంటే ఇదండి. ఇలాంటి మారు మనసు మనకు రావాలి. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకి ఇస్తున్నా. ఇది ఇలా చేయమని ప్రభువాలు ఏమని చెప్పారండి? ఇలా చేయమని ప్రభువాలు ఏమని చెప్పారా జక్కయ్యకి? మార్పు అనేది ఎలాగుంటుంది? మనిషి మార్పు ఇలాగా జరగాలండి. నా ఆస్తిలో సగం భాగం బీదలకి ఇచ్చేస్తానంటున్నాడు. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మళ్ళా తిరిగి ఇచ్చేదను ప్రభుతో చెప్పెను. మార్పు అనేది జక్కయ్యకి వచ్చిన మనసు మనం ఎంత గొప్పగా మారిపోయాడో చూడండి. అలాంటి మారు మనసు మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మార్పు రావాలి. ఎలాంటి మార్పు? ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకుని మారిపోయి ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నా 4 వంతులు ఇచ్చేస్తానంటున్నాడు. అందుకు యేసు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అర్థమవుతున్న దేవుని ప్రభువారు సర్టిఫికెట్ ఇస్తున్నాను అక్కడ. ఇతడు అబ్రహాము కుమారుడే, నేను ఇంటికి రక్షణ వచ్చిందని జక్క విషయంలో ప్రభువారు మాట్లాడుతున్నారంటే అలాంటి మారు మనసే దేవుడు మనందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. దేవుని వలన ఒకనాడు చేపలు పట్టుకుంటూ ఉన్నారు పేతురు గారు, అంద్రేయ గారు. పేతురు అంద్రేయ వల వేసి చేపలు పట్టుకుంటాం పడవ ద్వారా సముద్రములో. ప్రభువారు వాళ్ళ దగ్గరికి వచ్చేయండి, మీ పేతురు నిన్ను మనుషుల పట్టు జాలుగా చేస్తాననగానే ఆయన పాపాన్ని గుర్తించేసి పాపము వదిలేసి ప్రభుని వెంబడించారండి. ఎలాంటి మార్పు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. వారు జాలరులు ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలుగా చేస్తానని చెప్పగానే వెంటనే ఇదన్నీ మార్పు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించిరి. ఎలా ఉందో తెలుసా మారు మనసు? ఇమీడియట్ గా ఒకనాడు ఒక పాపాత్ములను పిలువబడుతున్న ఒక స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి కన్నీని పెట్టుకుని ప్రభు పాదం మీద పడి ఆ కన్నీటితో పాదములు కడుగుతుంది స్త్రీ. అప్పుడు ప్రభువారు అన్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఇక మీదట పాపము చేయకన్నాడు. ఇమీడియట్ గా మార్పు జరిగిపోయింది ఆ స్త్రీలో. ఇమీడియట్ గా మార్పండి. మారు మనసు అనేది సమయం తీసుకోదు. మనిషిలో మార్పు అనేది ఇమ్మీడియట్ గా జరిగిపోవాలి. ఎందుకంటే ఒక 2 నిమిషాలు లేట్ అయితే టైం వెళ్ళిపోతుంది. ఒక 2 నిమిషాలు లేట్ అయితే ఎగ్జామ్లోకి రానియరు కదా. మరి దేవుడు
మరి దేవుడు కూడా ఎంత ఖచ్చితమైన వాడు. దేవుడు వల్ల 2 నిమిషాల్లోనే మనం ఎంత నష్టపోతున్నప్పుడు మరి ఆత్మీయ జీవితానికి మారు మనసు, విశ్వాసము, రక్షణ ఇదంతా ఎంత ప్రాముఖ్యమో మానవ జీవితంలో మనం ఆలోచించాలి దేవుని వల్లరా. అందుకే చూడండి, చివరికి ఒక మాట చూద్దాం మనము. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ధర్మశాస్త్ర చట్టము పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకి ఇవ్వన ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఒక స్త్రీ వ్యభిచారమున పట్టుబడితే రాయితో కొట్టి చంపేయండి అని మోషే గారి ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆనాటి జనాంగానికి, ఇశ్రాయేలులకు మాత్రమే. ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుండగా వీళ్ళు పట్టుకున్నప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? ఆమెని రాళ్ళతో కొట్టి చంపేయాలనుకో. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పింది కూడా అంటున్నారు. ఆ సందర్భంలో ప్రభువారు అన్న మాట ఒకసారి చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు. యేసు 3 నుంచి చదవమ్మా. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీను తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, చూడండి ఎంత ఘోరము, అందరి మధ్య నిలవబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన వీళ్ళేం చేస్తున్నారు? అక్కడ ఆమె వ్యభిచారం చేస్తున్న వీళ్ళు ఎందుకున్నారు? అక్కడ వీళ్ళు చూస్తున్నారా? వ్యభిచారమున పట్టబడిందని చెప్తున్నారా? అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞ ఇచ్చింది కదా. ఆయనను నువ్వేం చెప్తావు మరి అంటున్నాడు బోధకుడా, నువ్వేం చెప్తావు ఈ విషయంలో? యేసు ప్రభువారి మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలా కలుగుతున్నారట. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఏం చేస్తున్నారంటే పట్టు వదలకుండా అడుగుతున్నారు, నువ్వేం చెప్తావు అని బోధకుని శోధించడానికి అడుగుతున్నారట వాళ్ళు, నేరం మోపాలని. ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పి, ఎంత గొప్ప మాట చూడండి. మీలో పాపము లేనివాడు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయండి అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని, దొంగలంతా దొరికిపోతారు కదండి, పరిశుద్ధుడు కదా బోధకుడు, పరిశుద్ధుడు కదా ప్రభు, అంత గొప్ప ప్రభు ముందు వారు నిలబడలేరు కదా. లెక్కబెట్టి వాళ్ళ పాపాలను చెప్పగలరు ప్రభువారు. అక్కడ ఒక్కరొక్కని పాపాలు, రహస్య పాపాలన్నీ కూడా అక్కడ చెప్పగలరు ప్రభువారు. కానీ ప్రభువారు అన్న ఒకే ఒక్క మాట, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదటగా ఆమె మీద రాయి వేయండి అనగానే వాళ్ళంతా తోక ముడుచుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చూడు, చిన్నోళ్ళు కూడా వచ్చేసారట. చిన్నోళ్ళు కూడా చూశారు ఆమె విచారం చేస్తుంటే. ఎలాగుందో చూడండి, పెద్దవాళ్ళు మొదలుకొని చిన్న వాళ్ళ వరకు ఒకరి వెంట ఒకడు చల్లగా జారుకున్నారు, తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. యేసు ప్రభువారు ఒక్కరే ఉన్నారు. ప్రభు దగ్గర స్త్రీ ఉందండి. ఆలోచించండి, ఒక పాపాత్మురాలుగా ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపని ఆజ్ఞ ఉండగా ఆమె పాపముతో పట్టుబడగా వాళ్ళందరినీ పంపించిన తర్వాత ప్రభువారు ఆ స్త్రీతో అన్న మాట అమ్మా అంటున్నాడంటే ఎంత గొప్ప ప్రేమండి. అమ్మా, యేసు తల ఎత్తి చూచి అమ్మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు తల్లి, ఎవరు కూడా నీ శిక్ష విధింపలేదా అని అడిగాను. లేదు ప్రభువా అనెను.
అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. నేను కూడా నేను శిక్ష విధింపను, కానీ నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. మార మనసు అయిపోయింది ఆమెకి. ఇక ఎప్పుడైతే ప్రభువారు ఈ మాట అన్నారో, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను తల్లి, కానీ ఒక పని చేయాలి, ఇక మీదను పాపము చేయకుండా బ్రతకను. కానీ ఆమెలో ఏం జరిగింది? మారు మనసు జరిగింది. ఇమీడియట్ గా మారిపోయింది ఆమె. ఇక ఇమీడియట్ గా మారిపోయి బ్రతికినన్నాళ్ళను ప్రభు కోసం బ్రతికి చనిపోయింది. దేవుని వాళ్ళరా, అంటే మనుషుల మార్పుకి సమయము ఇదే, అనుకూల సమయము ఇదే, రక్షణ దేమంటాడు. అందుకే దేవుడు రేపటి దినం మన జీవితంలో ఉంటుందో లేదో మనము చెప్పలేము. కానీ మనిషి అనేవాడు ఊహల్లో బ్రతుకుతూ ఉన్నాడు, ఊహల్లో జీవిస్తున్నాడు, ఊహల్లో బ్రతుకుతున్నాడు. నీ ఊహలన్నీ అయితే వాళ్ళది నీకు తెలుసా? అవి జరుగుతే వాళ్ళది నీకు తెలుసా? అందుకే దేవుడు చెప్పిన మాటలకి లోబడి బతికితే చాలా గొప్పగా ఉంటుంది మన జీవితం. ఈ చిన్న జీవితం అండి, ఇది చిన్న జీవితం. ఇది మనకి ఇచ్చిన ఆయుష్కాలము చాలా చిన్నది. అందుకే ఎప్పుడు ఈ లోకాన్ని విడవలసి వస్తుందో మనకు తెలియదు కనుక ఆలస్యం చేయకుండా మనము మారు మనసు పొందిపోవాలి. ఇప్పటికీ మనము పాప క్షమాపణ నిమిత్తం ప్రభు రక్తంలో పాపాలు కడిగి వేసుకుని మరి బాప్టిజం తీసుకుని ఉంటే ఇంకేమైనా వాక్య విరుద్ధమైన మనలో ఏమన్నా ఉన్నాయో సరిచూసుకొని వాటన్నిటి వదిలిపెట్టేసేయాలి. మార్పు జరగాలి, మనలో మార్పు జరగాలి. దేవుడు ఈ లోకంలో మనిషి నుంచి కోరుకున్నది ఒకటి, ఆస్తుపాస్తులు కాదు, ధనము కాదు, కానుకలు కాదు, మనిషి యొక్క మార్పు కోరుకుంటున్నాడు. మనిషిలో మార్పు రావాలనేది దేవునికి ఉద్దేశం. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ ఎదురు చూపులో ఎన్నో రీతులుగా వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, మనని గద్దించినప్పుడు, మనం హెచ్చరించినప్పుడు దాన్ని తృణీకరిస్తే, నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమే. అలా మళ్ళా మనకు నచ్చినప్పుడు మారతామంటే అలాంటి అవకాశం ఉండదేమో. ఎందుకంటే 2 సందర్భాలు మనము బైబిల్లో నుంచి చూసాం. గాడి సిమోను విషయంలో, ఏషా విషయంలో వాళ్ళు మారతామన్నా కానీ దేవుడి అవకాశం ఇయ్యనట్టుగా, ఏమో ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చున్నాడు తప్ప కన్ఫామ్గా నువ్వు క్షమించబడతామని చెప్పలేదు. అంటే మనుష్య ప్రకారంగా బతికి దేవుణ్ణి అడిగితే క్షమించేస్తాడని మాయలోంచి మనం బయటికి రావాలి. మనకు నచ్చిన విధంగా మన ఇష్ట ప్రకారం బతికి మనం ఏం చేసినా అది కరెక్ట్ అనుకుంటూ వెళ్ళిపోతే, మన ఇష్ట ప్రకారంగా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు క్షమిస్తాడు లే అనేది మనము ఆ మత్తు నుంచి బయటికి వచ్చి ఈ రోజుకు ఆ రోజు మనము మారు మనసు కలిగి దేవునిలో ముందుకెళ్తూ ఉండాలి. అలా మనమంతా కూడా దేవుని కృపలో దయలో మారు మనసు కలిగి జీవించాలని ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత గొప్పగా మా ఎడల కృప చూపించావు నాయన. అవును తండ్రి, అంతటా అందరూ మారు మనసు పొందాలని మీరు దీర్ఘశాంతము కలిగి ఉన్నారు నాయన. ఆ దీర్ఘశాంతాన్ని ప్రజలు మరి వాళ్ళ అతి తెలివితో ఎప్పుడైనా మాలోచన అజ్ఞానం బతుకుతున్న ఈ దినాల్లో గొప్ప మాటలు మాతో మాట్లాడి ఆలోచింపజేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, మా జీవితాల్లో ఇంకా మీకు వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయో వాటన్నిటి మేము తొలగించుకొని మనసు మార్చుకుని గొప్పగా బ్రతికి మీ జనక వచ్చే భాగ్యం ప్రసాదించండి తండ్రి. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా విన్న వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటలు లోబడించే భాగ్యం ప్రసాదించమని, ఈ మాటలు విన్న పట్టుకోవడం దీవించి ఆత్మీయ బలపరిచి మారు మనసు లేని బిడ్డలకి మారు మనసు రక్షణ దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.